నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. నేను మీ వినోద. ఈరోజు మన ఛానల్లో అయితే ఈ స్వీట్ అయితే నా చిన్నప్పుడు మేము ఎక్కువగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కొని అయితే తినేవాళ్ళము. ఇదైతే మేము రసగుల్లా అనే పిలుచుకునే వాళ్ళమండి. అలాగే తీపి మిఠాయి అని కూడా అంటుంటారు కదా. 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కంపల్సరీగా ఈ స్వీట్ అయితే గుర్తుకొస్తూనే ఉంటుంది కదా. సో మరి ఆ స్వీట్ను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేద్దామని అయితే ఈరోజైతే స్టార్ట్ చేశాను. ప్రిపేర్ అయితే చేసేసానండి పర్ఫెక్ట్గా. నేను షాప్లో చిన్నప్పుడు కొనుక్కున్న విధంగానే వచ్చిందండి. నిజంగా ఇంత బాగా వస్తుందని అయితే నాకైతే తెలియదు. ఈ వీడియో చూస్తుంటే అందరూ ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్ళిపోకండి, ఎందుకంటే 90s కిడ్స్కి ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళని చెప్పాను కదా. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం అయితే మనకు కావాల్సింది మైదా అండి. కప్పు మైదా తీసుకున్నాను, హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను, పించ్ ఆఫ్ వంట సోడా తీసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందాము. దీంట్లోనే మంచి కలర్ఫుల్గా కనబడాలి కదా మనకు మిఠాయి అంటే. ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే బీట్రూట్ రసం కూడా వేసేసుకోవచ్చు. సో దీంట్లోనే హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని ఇప్పుడు దీంట్లో కాస్త చూసుకుంటూ వాటర్ అయితే వేసేసుకొని కలుపుకోండి. నాకు ఫస్ట్ కొన్ని వాటర్ ఎక్కువగా పడి కాస్త లూజ్గా అనిపించిందండి బ్యాటరు. మళ్ళీ ఇంకాస్త పిండి అయితే వేయాల్సి వచ్చింది. కాబట్టి మీకు అందుకే ముందు చెప్తున్నాను, చూసుకొని అయితే వేసేసుకోండి. ఫైనల్గా ఈ మాదిరిగా కలుపుకున్న దాన్ని మనకు ఒక 30 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం బౌల్ అయితే పెట్టేసుకొని కప్పు షుగర్ అయితే తీసేసుకున్నాను. దాంట్లోనే అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ అయితే వేసేసుకొని షుగర్ అంతా కరిగిపోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఇలాచీ అయితే వేసేసుకున్నాను. కాస్త మనకు గులాబ్ జామ్ పాకం వచ్చినట్టు వస్తే సరిపోతుంది. దాంట్లోనే నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దనైతే ఒకసారి బాగా కలపాలండి. అలా ఎంత బాగా కలిపితేనే మనకు రసగుల్లా అనేది పగలకుండా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని మనకు కావాల్సిన సైజులో అంతా చిన్న చిన్నగానే ఉండాలి. ఇలా నైఫ్తో అయితే కట్ చేసుకొని మనము వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. మరీ పెద్దగా ఉన్నాయనుకోండి లోపల పిండి పిండిగా ఉండి అస్సలకి మనకు ఆయిల్లో వేసినప్పుడు గోలవన్నమాట. సో పిండిని అయితే ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకు రసగుల్లా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుందాము అన్నీ అయితే. కొన్ని మా పాప కూడా చేసింది, తను చేసిన కొన్ని అయితే పగిలిపోయాయి, మీకు చూస్తే కనబడుతుంది వీడియోలో కూడా. సో నేను ఫైనల్గా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించడానికి కోసం అయితే బౌల్ పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవైతే వేయించుకుందాం. ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లో చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసేసుకున్నాం అనుకోండి అవి మాడిపోయి మనకు రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. సో ఫైనల్గా మనకు ఈ మాదిరిగా వేగిపోయాయి కదా, వీటిని అయితే ఇప్పుడు తీసేసుకొని షుగర్ సిరప్లో అయితే వేసేసుకుందాం. సిరప్లో వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ దాకా వాటిని అలాగే వదిలేయాలండి. అప్పుడే మనకు ఈ సిరప్ అనేది ఈ రసగుల్లాకు పట్టుకొని మంచి జ్యూసీగా, పైన క్రంచీగా, లోపల జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవి నెల రోజుల దాకా కూడా ఉన్నా కూడా ఖరాబ్ అస్సలకే కావండి. బాక్స్లో స్టోర్ చేసుకొని పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకైతే ఇవ్వచ్చు. సో ఇప్పుడు వీటికి ఇంకాస్త ఇంకా టేస్ట్ రావడం కోసం నేనైతే వీటిపైన షుగర్ పొడి అయితే వేస్తున్నాను. షుగర్ని అయితే మిక్సీ పట్టేసుకొని వాటిపైన చల్లుతున్నానండి. లేదు బాగా స్వీట్ అవుతుందని మీకు అనిపిస్తే షుగర్ పౌడర్ వేయకుండా అలాగే షుగర్ సిరప్లో నుంచి తీసేసుకొని గాజు బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాల్స్తే అప్పుడు తినేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకైతే ఈ రసగుల్లా 90s కిడ్స్ ఇష్టంగా తిన్న రసగుల్లా చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 90s కిడ్స్ ఎవరున్నారు, మీకు అప్పటి తిన్న తీపి రుచులు ఏంటో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు. మీ వినోదాస్ వరల్డ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.